గేమ్ చేంజర్లో మీ క్యారెక్టర్ ఏంటి? ఈ క్యారెక్టర్ నాకెందుకు చెప్తున్నారనే ఫీలింగ్ నాకు ఆల్రెడీ చరణ్తో చేస్తున్నారు గోవింద్ అందవాడలే వాటిలో కానీ. సో ఆ సినిమా నుంచి ఈ సినిమాకి ఒక నటుడుగా ఆయన ఎంతవరకు ఎవాల్వ్ అయ్యారు? ఇప్పటికి ఇట్స్ అవుట్ ఆఫ్ డిఫరెన్స్ చరణ్లో మనం చూస్తాను. ఇండస్ట్రీలో మీరు సంపాదించిన దానికంటే మీకు రావాల్సినవి ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంటారు. ఎక్కువ బిజీగా ఉన్నాం కదా, ఇచ్చేద్దామని డబ్బులు ఫీలింగ్తో కొన్ని ఇచ్చేసి అట్లా అవి కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు. సో ఇంకా హీరోగా కెరీర్కి వస్తారు సార్, వచ్చింది కదా అని చేసామనుకోండి అది డేంజర్ అవుతుంది. ఎందుకంటే రోషన్ విషయంలో ఎందుకు సార్ కొంచెం మరీ ఎర్లీగా తీసుకొచ్చినట్టున్నారు ఇండస్ట్రీకి? ఆ ఏజ్ కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి 10th స్టాండర్డ్ తర్వాత తీసుకొచ్చి అడిగారు. పాపం అప్పుడు అది ఏం తెలియదు. ఇండస్ట్రీలో ఉన్న పెద్దరికానికి అసలు మీరు ఒక పెద్ద డైరెక్టర్స్ బాగా డైరెక్టర్స్తోనే రోషన్ లాంచ్ చేయించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాగానే ఇప్పుడు మనం రాజమౌళి కావాలని కోరుకోకూడదు, రాగానే సుకుమారులు కానీ వాళ్ళని కోరుకోకూడదు. ఈ సినిమా ఎంత ఎక్సైటింగ్ ఉండబోతుంది అన్నది ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని అనుకుంటున్నాను. నమస్తే శ్రీకాంత్, ధీరజ్ అండి ఫిల్మీ ఫోకస్ నుంచి. సో అంటే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మిమ్మల్ని అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, గేమ్ చేంజర్ గురించి చెప్పండి అని. ఇప్పుడు ఫైనల్గా చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తాం. అది కనుక సబ్జెక్ట్ రివీల్ చేస్తే మాకు ప్రొడ్యూసరు డైరెక్టరు కొడతారు. మొత్తం సబ్జెక్ట్ రివీల్ చేయకుండా క్యారెక్టరు ఈ అట్లా. సార్ ఇప్పుడు చెప్పండి సార్, అసలు ఏంటి మీ గేమ్ చేంజర్లో మీ క్యారెక్టర్ ఏంటి? గేమ్ చేంజర్లో క్యారెక్టర్ చాలామంది తెలిసిపోయింది ఆల్రెడీ. కొంతమంది సీఎం క్యారెక్టర్, బట్ అదేంటంటే రెగ్యులర్ కాకుండా ఒక డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ నాకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు, నా క్యారెక్టర్ చెప్పినప్పుడు, డైరెక్ట్ పాయింట్ అదే వాళ్ళ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ నాకెందుకు చెప్తున్నారనే ఫీలింగ్ నాకు ఉంది. అంటే నాకెందుకు చెప్తున్నారంటే సీఎం క్యారెక్టర్ నేను నాకెందుకు చెప్తున్నారు అని. కానీ సెకండ్ హాఫ్ మొత్తం వినిన తర్వాత, ఫ్లాష్ బ్యాక్ అంతా వినిన తర్వాత డెఫినెట్గా నేను చేస్తాను, దీంట్లో ఇంకా ఆలోచించే విధానం లేదు, వాళ్ళకి ధైర్యం ఉండదు, నాకు ధైర్యం ఉందని చెప్పేసాను. అంటే అంత బ్యూటిఫుల్, అంత పెద్ద క్యారెక్టర్ అది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అతను చేసుకున్న క్యారెక్టర్ అది. అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ నాకేంటంటే ఫస్ట్ అది అయిన తర్వాత నాకు గెటప్ కుదిరితే చాలు. ఫస్ట్ గెటప్ కనుక బాగుందంటే కనుక మనం పాస్ అయిపోయినట్టే అనే ఫీలింగ్ వచ్చింది. గెటప్ కూడా ఏంటంటే వాళ్ళే డిజైన్ చేసింది, ఇలా ఉండాలి అని చెప్పి శంకర్ గారు డిజైన్ చేసింది ఆ గెటప్ ఇది. ఓకే, అది చూసి ఆ గెటప్ బాంబే వెళ్ళాము. బాంబేలో ప్రాస్థెటిక్ మేకప్, దాన్ని చాలా రెండు రోజులు అక్కడే కూర్చొని దాన్ని సెటప్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి వచ్చి దాన్ని మళ్ళీ చూసుకొని 2-3 సార్లు బాంబే వెళ్ళి రావడం జరిగింది ఆ గెటప్ రావడానికి. అంత కష్టపడ్డాం, బట్ ఆ గెటప్ బాగా కుదిరింది. సేమ్ వాళ్ళు ఏమైతే అనుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్కి ఉంది అనేది వాళ్ళే చెప్పారు. మనకంటే ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అవుతాం కాబట్టి శంకర్ గారు సాటిస్ఫై అయ్యారు, బాగుంటుంది అనుకున్నాం. ఎప్పుడైతే వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది. డెఫినెట్గా ఈ క్యారెక్టర్ మనం చేయగలము అని. సో అలా ఆ క్యారెక్టర్ డిజైన్ అలా చేశారు. మంచి క్యారెక్టర్. అంటే నేను ఇంతవరకు అంటే అందరూ ఎప్పుడు చెప్తాను ఏది చేయలేని క్యారెక్టర్ అది అంటారు, బట్ నన్ను ఆడియన్స్ ఇలా చూడలేదు ఇప్పుడు. అవును, ఎందుకంటే టీజర్లో కూడా, అంటే టీజర్లో కనబడించిన కొద్దిసేపు అయినా సరే ఆ మేక్ ఓవర్ కానీ ఇవన్నీ అర్థమవుతున్నాయి. అవును, ఎక్స్పెక్ట్ చేయరు, నన్ను ఎవరు చూడలే ఇట్లా. అది ఎలా రిసీవ్ చేసుకుంటారని ఇది January 10th వాళ్ళని బట్టి నేను డిసైడ్ అవుతాను. నెగిటివ్ షేడ్ ఏమైనా ఉండే అవకాశం ఉందండి? నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకే, 2 రకాలు. అందుకని క్యారెక్టరైజేషన్ అంటే అటు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, 2 ఉంటాయి. అది ఎట్లా ఏంటి అనేది దాంట్లో వెళ్తున్నాను. ఓకే, సో అంటే మీకు ఈ ముసలి సీఎం క్యారెక్టర్ మాత్రమే కాకుండా ఇంకా యంగర్ వర్షన్ కూడా ఉందా సినిమాలో? 100%. లేకపోతే కష్టం కదా. అప్పుడే కదా దాన్ని వాల్యూ ఉండేది, ఆ క్యారెక్టర్ వాల్యూ ఉండేది. అది ఏంటి ఎట్లా ఏంటి అనేది ఉండేది కాదు. అండ్ గెటప్ ఉంది, ప్లస్ అలా ఇది కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు అంటే మీరు ఇంతకుముందు ఆల్రెడీ చరణ్తో చేస్తున్నారు గోవింద్ అందవాడలే వాటిలో కానీ. అంటే అదే ఒక కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. ఇది వచ్చి ఒక పొలిటికల్ సినిమా, దట్టు శంకర్ గారి సినిమా అనేటప్పటికి స్పాన్ ఆబ్వియస్గా పెరిగిపోతుంది. సో ఆ సినిమా నుంచి ఈ సినిమాకి ఒక నటుడుగా ఆయన ఎంతవరకు ఎవాల్వ్ అయ్యారు? మీకు ఇది ఎంత కొత్తగా అనిపించింది? 100% గోవింద్ అందవారి అప్పటికి ఇప్పటికి ఇట్స్ అవుట్ ఆఫ్ డిఫరెన్స్ చరణ్లో. మనం చూస్తానే ఉన్నాం. ఆ మధ్యలో రంగస్థలం పర్ఫార్మెన్స్ కానీ, తర్వాత ఇవన్నీ కానీ, త్రిపుల్ ఆర్ కానీ, ఇవన్నీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఒక యంగ్ రామ్ చరణ్, గోవిందుడు అందరవాడేలలో
యంగ్ రామ్ చరణ్ ఆ క్యారెక్టర్ బాగా చేశాను. బట్ దాని తర్వాత ఇప్పుడు అన్నీ ఏంటంటే వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ పడుతున్నాయండి. చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్స్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్. అవి చేయాలంటే ఒక ఆర్టిస్ట్గా దాని మీద అవగాహన పెంచుకోవాలి, దాని మీద ఫోకస్ పెట్టాలి బాగా. అటువంటి క్యారెక్టర్లు పడినప్పుడు డెఫినెట్గా డే బై డే ఆయన ఇంప్రూవ్మెంట్ అనేది మనం ఆడియన్స్ చూస్తానే మనకే తెలిసిపోతుంది. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఈ క్యారెక్టర్ కూడా చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. ఇందులో ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ ఉంటుంది. అది చాలా అంటే మాట్లాడే విధానం కానీ, ఆ పర్ఫార్మెన్స్ కానీ, ఆ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా కష్టం ఒక రకంగా. బట్ ఏంటంటే అది తను పడ్డాడు, కష్టపడ్డాడు, ఆ క్యారెక్టర్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. ఇక యంగ్ క్యారెక్టర్స్ అంటే రెగ్యులర్ అనుకోవచ్చు మనం. ఏంటంటే అది ఎంత హుషారుగా ఉంటాం, ఇదే ఉంటాం, దాంట్లో కూడా పర్ఫార్మెన్స్ ఉంటుంది. కానీ ఇది కొంచెం కష్టమైన అది కష్టం. ఫ్లాష్ బ్యాక్ది కష్టం. బట్ ఇదేంటి కొన్ని సీన్స్ ఇవి కష్టంగానే ఉంటాయి. బట్ ఏదైనా సరే ఆ క్యారెక్టర్ని తీసుకెళ్లే విధానంలో వీళ్ళంతా సక్సెస్ అవుతున్నారు. అంటే దాని మీద స్టడీ చేయడం కానీ, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం కానీ ఇవన్నీ బాగా చేస్తాను. ఏ క్యారెక్టరైజేషన్ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంది అనుకుంటున్నారు చరణ్? ఒక విప్లవ నాయకుడిగానా లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానా? ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ అనేది ఎంత ఉంటుంది మనకి, నాకు తెలిసి ఒక 20 minutes 25 minutes ఉంటుంది. మిగతాదంతా ఇదే కదా. దీంట్లో ఫ్లాష్ బ్యాక్ అనేది ఏంటంటే కొత్త ఈయన్ని చూస్తారు చరణ్ని. అంటే ఒక పెద్దరికి ఉన్న క్యారెక్టర్, ఒక ఈ క్యారెక్టర్ నా టైప్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఇదిలో ఓవరాల్గా నేను కూడా చెప్తాను, గేమ్ చేంజర్ అనేది ఏంటంటే ఒక పక్కా ఫుల్ లెంత్ శంకర్ గారి స్టైల్ ఆఫ్ కమర్షియల్ మూవీ. ఓకే, సాంగ్స్ దగ్గర నుంచి రిచ్గా ఉంటాయి, ఫైట్స్ రిచ్గా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఎంటర్టైన్మెంట్ అంటే ఆయన దాంట్లో ఎంటర్టైన్మెంట్ కొంచెం గమ్మత్తుగా ఉంటాయి, కొన్ని చిన్న ఇవి ఉంటాయి, ఎటకారాల టైప్ ఆఫ్ ఉంటాయి కానీ కొన్ని. అట్లా ఎస్జే సూర్య క్యారెక్టర్ ద్వారా ఆయన ఎంటర్టైన్మెంట్ చెప్పడం జరిగింది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఆయన ఎస్జే సూర్య. మా సీన్స్ ఉంటాయి ఎస్జే సూర్యది, నాది కాంబినేషన్ సీన్స్, అలాగే చరణ్ ఎస్జే సూర్య కాంబినేషన్ సీన్స్, ఇవన్నీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను నేను. అంటే ఎస్జే సూర్య కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి అన్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఎస్జే సూర్య అసలు ఒక రేంజ్లో పెర్ఫామ్ చేస్తున్నారు. ఆయన ప్రీవియస్ మూవీస్ కానీ, సరిపద సినిమాలో కానీ, లేదంటే అంతకుముందు మానాడులో కానీ ఆయన క్యారెక్టరైజేషన్స్ చూసి షాక్ అయ్యారు జనాలు. అవును. సో ఈ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు అది ఎంత ఆ కెమిస్ట్రీ అనేది ఎంత డెఫినెట్గా ఆయన స్టైల్ అయింది, మన స్టైల్ మంది. ఎందుకంటే మన క్యారెక్టరైజేషన్ మంది. ఆయనలాగా మనం చేయలేము, మనలాగా ఆయన చేయలేడు. సింపుల్. ఎందుకంటే ఆయనకని ఒక సపరేట్ స్టైల్ పెట్టేసుకున్నాడు. ఆయన వే ఆఫ్ స్టైల్ కానీ ఏ సినిమా అన్నా కూడా చాలా సినిమాలు చేసాం. ఇప్పుడు అదే మీరు అన్నారు కదా సినిమాలు, అవన్నీ కూడా మంచి ఆర్టిస్ట్. ఎందుకంటే అదే దేశంలో ఉంటాడు, అదే ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంటాడు. ఆయన ఒక సపరేట్ ఆయన వాయిస్ కానీ, ఆ డిక్షన్ కానీ, అవి కానీ సపరేట్ చేసేసుకున్నాడు. అందుకేంటంటే ఆ క్యారెక్టర్ని అవలేలుగా చేసుకుంటే వెళ్ళిపోతాడు ఆయన. ఓకే. బట్ ఇటువంటి క్యారెక్టర్లు అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఆ లుక్స్ కానీ శంకర్ గారు కావాల్సిన విధంగా ఆయన చేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ మంచి ఆర్టిస్ట్. ఓకే. అయితే ఈ గేమ్ చేంజర్ సినిమాకి వచ్చినప్పటికీ ఫ్యాన్స్లో ఉన్న పెద్ద కంప్లైంట్ ఏంటంటే 3-4 ఏళ్ళ నుంచి దీనికి సరిగ్గా అప్డేట్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి వచ్చేసిందిగా చివరికి ఎట్టగేలకు వస్తుంది ఇప్పుడు. బట్ ఈ 3-4 ఏళ్ళు దీన్ని సస్టైన్ చేయడం సినిమా అంతే. ఒక సినిమా లేట్ అవుతూ ఉంటుంది కొన్ని కారణాల వల్ల. ఒక్కోసారి క్లైమేటికల్గా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కొన్ని ఏంటంటే ఇప్పుడు శంకర్ గారిది ఏంటంటే మధ్యలో ఆ సినిమా రావడం, కొన్ని రోజులు కొన్ని నెలల్లో ఒక షూటింగ్ లేకపోవడం, అంతే తప్పితే వేరే రకంగా కాదు. కొంచెం క్లాషెస్ రావడం. ఇప్పుడు ఏంటి ఒక ఆర్టిస్ట్ దొరకడానికి అంత కాంబినేషన్ సెట్ చేయడానికి ఒక్కోసారి 3 నెలలు 4 నెలలు పట్టింది. ఒకసారి నేను ఉండను ఎందుకంటే నాది ఆ గెటప్ అన్ని గెడ్డంతో ఉన్న సినిమాలు. ఇప్పుడు నేను దేవరా చేశాను, దేవరా గెడ్డంతో ఉంటుంది, గెడ్డం లేకుండా ఇది చేయాలి. నా మూలంగానే చాలా రోజులు వేస్ట్ అయింది సందర్భాలు ఉన్నాయి, అంటే డేట్లు దొరక్క. అలాగే ఎస్జే సూర్య బిజీగా ఉంటాడు, అనుకున్న షెడ్యూల్ అవ్వకపోతే అందరి డేట్లు సెట్ చేయడానికి టైం పట్టేస్తుంది. అలా లేట్ అయిన సందర్భం ఎక్కువ ఈ సినిమాలో. ఓకే. సో హెవీ కాంబినేషన్స్ వల్ల నంబర్ ఆఫ్ డేస్ వేస్టేజ్ అయింది అంతే మెయిన్. తప్పితే ఇప్పుడు మేము కొన్ని సీన్స్ చేసాం అనుకున్నట్టు జరిగింది, మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు రాజమండ్రిలో చేసాం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా. ఎప్పుడు ఎన్ని రోజులు అనుకున్నారో అన్ని రోజుల్లోనే జరిగింది. ఏ ఎపిసోడ్ అయితే ఎన్ని రోజులు అనుకున్నా అన్ని రోజులే జరిగింది. మరి ఎక్కడ ఇదేంటంటే మెయిన్ ప్రాబ్లం ఇది కాంబినేషన్. అంటే షూట్ డిలే అయిందే తప్పితే ఎక్కడ కూడా షూట్ ప్రొలాంగ్ అవ్వలేదు అనవసరంగా. షూట్ వేరే ఏం లేదు, కొంచెం లెంత్ పర్పస్, లెంత్లో కొంచెం అనుకున్న సీన్ ఎక్స్ట్రాలు అయ్యి అటువంటి ఏమైనా అవ్వచ్చాము కానీ వేరే వేస్టేజ్. ఓకే. సో మీ కెరీర్ మొత్తంలో మీరు ఇన్నాళ్ళు
సినిమా మీద టైం స్పెండ్ చేసే మూవీ ఇదే అనుకుంటా కదా ఇప్పటిదాకా. ఎందుకంటే మీరు మోస్ట్లీ గెటప్ కూడా టైం ఇది ఎక్కువ పట్టింది, 4 గంటలు పడుతుంది. ఎందుకంటే ఈ సినిమా ఉన్న రోజులు కొంచెం వేరే గెడ్డం పెంచుకుని సినిమాలు చేయలేము. ఇప్పుడు ఇది చేస్తే ఇది ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎన్ని డేస్ సార్ వర్కింగ్? ఇది వర్కింగ్ డేస్ అంతా 30-35 అంతే. కానీ ఇప్పుడు ఇది ఉన్నంత ఇది అవ్వదు అనుకో, ఇది ఎప్పుడో కుదురుతుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ నేను గెడ్డం ఏం చేశానంటే ఒరిజినల్ గెడ్డంతో కొన్ని సినిమాలు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సినిమాలు అలాగే వదిలేసాం. అట్లా వదిలే చాలు, పెద్ద సినిమా మనకి హ్యాపీగా దేవరా ఇది అలా చేసుకుంటే వెళ్దాం, కంగారు ఎందుకు లేదు. ఓకే. అయితే మీరు ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు మొత్తం కంప్లీట్గా మిమ్మల్ని మీరు ఎవాల్వ్ అవుతూ వచ్చారు. అయితే మీరు హీరోగా చేస్తున్న టైంలో అంటే ఇండస్ట్రీలో చిన్న ఇదేంటంటే అసలు మీకు రావాల్సిన డబ్బులే చాలా ఉన్నాయి. చాలా మంది ప్రొడ్యూసర్స్ మీ పేరు వాడుకొని శాటిలైట్ రేట్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారా? ఇప్పుడు పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఇండస్ట్రీలో మీరు సంపాదించిన దానికంటే మీకు రావాల్సినవి ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంటారు. అయిపోయింది కదా. అంటే ఆ టైంలో కొన్ని ఇబ్బందులు పడటం ప్రొడ్యూసర్స్, తర్వాత మళ్ళీ వెనక్కి చేయడం, ఇవన్నీ జరగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గానే ఇస్తున్నారు అంతా. ఎందుకంటే శాటిలైట్ రైట్స్ బిజినెస్ అనేది భూమిలో ఉన్నప్పుడు ఎక్కువగా మిమ్మల్ని మరీ అప్పటికి ఏంటంటే కొన్ని అప్పుడు ఫుల్ బిజీగా ఉన్న టైంలో ఎటు బిజీగా ఉన్నాం కదా ఇచ్చేద్దామని డబ్బులు అన్న ఫీలింగ్తో కొన్ని ఇచ్చేసేసాం అట్లా. అవి కొంతమంది అడ్వాంటేజ్ తీసుకున్నారు, కొంతమంది పర్ఫెక్ట్గా పాపం నిజంగా ఇబ్బందులు పడితే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రిలీజులకి ప్రాబ్లమ్స్ సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే ఎటు ఇస్తాడు కదా అని చెప్పేసి కొంతమంది రిలీజులుగా ఆఫ్ చేయడం, మళ్ళీ నేను ఇల్లు ఇవ్వడం, కొన్ని అట్లా జరిగినాయి. ఇట్లా చేసుకోవడం జరిగింది. కానీ ఏదైనా అయిపోయింది ఇంకా దాని గురించి ఆలోచించేది ఏం లేదు. అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఒక 2012 నుంచి ఒక 17-18 దాకా అంటే ఇప్పుడు మీరు శ్రీహరి గారు వీళ్ళందరినీ కంపల్సరీ ఈ సినిమాలో వీళ్ళు ఉన్నారు అంటే కనుక శాటిలైట్ రైట్స్ వచ్చేస్తాయని చెప్పేసి తెగ సైన్ చేశారు సినిమాలో. మినిమం గ్యారంటీ కదా. అవును, మినిమం గ్యారంటీలో పెంచేవాళ్ళు కదా, అదే రేంజ్లో వెళ్ళేవాళ్ళు అప్పుడు. ఓకే. మెయిన్ ప్రాబ్లం అది పెంచుంటే బాగుండేది. బట్ మేము కూడా ఒప్పుకునేవాళ్ళం కాదండి, ఎందుకంటే అది బడ్జెట్ అవుతుంది, మన బిజినెస్ ఇంతే అనే రేంజ్లో వెళ్ళేవాళ్ళం. అప్పుడు మాకు తెలియదు అసలు, వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నారు, ఒక రకంగా మార్కెట్ని పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. అప్పుడు నేను కానీ జగద్ బాబు కానీ ఏంటి అంతే వద్దు అనేవాడు, మేమే వద్దు అనేవాడు. ప్రొడ్యూసర్ మేమే వద్దు అనేవాడు. ఇప్పుడు ఏదన్నా వచ్చి వాళ్ళు ఫారిన్కి వెళ్దామన్నా కూడా ఇంత దాని దగ్గర 30 లక్షలు 40 లక్షలు వద్దు మనకి, ఇక్కడికి వెళ్ళి ఎక్కడన్నా చేసి వచ్చేద్దాం, 5 లక్షలు 10 లక్షలు అయిపోద్దాం అని అనేవాడు. ఇప్పుడు అనుమానండి ఎవరినన్నా అలా ఇప్పుడు అసలు ఇంపాసిబుల్. అంటే చెప్తాను ఇది లేదు, ఇది ఆల్రెడీ వెళ్ళాను, ఇంకో దానికి వెళ్దాం అన్నాను. అది ఇప్పుడు అంటే వాళ్ళు స్పాన్ పెంచుకుంటున్నారు, వాళ్ళ తప్పు కాదు అది. వాళ్ళు అక్కడెప్పుడు మేము ఏంటంటే అక్కడ అయిపోయాం, ఒకే లెవెల్లోకి వెళ్ళిపోయాం అంతే, అదే లెవెల్లో ఉన్నాం. అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడికి వెళ్ళలేదు, అలా లెవెల్ వెళ్ళుకుంటా వెళ్ళాం. అది ఎంతకాలం వెళ్తాం జనరల్గా, కొంతకాలం వెళ్ళగలం. అది పెరిగిన కొద్దిగా ఏంటంటే వెళ్తా ఉంటుంది, అది చేసుకోలేదు. ఓకే. సో ఇంకా హీరోగా కెరీర్కి స్వస్థ కలిగినట్టు సార్, లేదంటే ఇంకా ఏమన్నా అంటే నేను కొన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఒక 2 సినిమాలు అనుకుంటున్నాం. అంటే రెగ్యులర్ మూవీస్ కాకుండా ఇప్పుడు కోట బొమ్మాళి పిఎస్ చేశాను కదా, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్లో హీరోగా చేద్దామని. అవి వస్తున్నాయి, నాకేదో వాళ్ళే వస్తున్నారు, నేను చేస్తాను, అది మంచిది అనుకుంటాను. అదే బెటర్ కూడా, ఎందుకంటే సినిమాలు కాకుండా మన టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అదే కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకొని ఏది పడితే అది చేయకుండా వచ్చింది కదా అని చేసామనుకోండి, అది డేంజర్ అవుద్ది. అందుకేంటంటే అది ఏంటంటే ఒక డిఫరెంట్, అది మన ఏది సక్సెస్ అనేది ఏం లేదు, మన చేతులు లేదు, ఉన్నదో మన క్యారెక్టర్ బాగుంది చక్కగా చేసుకుందామంటే చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇప్పుడు గేమ్ చేంజర్ కాకుండా ఇంకా ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమన్నాయి సార్ మీకు? ఇప్పుడు నేను కళ్యాణ్ రామ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నాను, విజయశాంతి గారు నేను చేస్తున్నాను కదా, అదొకటి జరుగుతుంది. అది ఆల్మోస్ట్ ఇంకొక 1 వీక్ 10 days ఉంటుంది నాకు మ్యాక్సిమం. ఇప్పుడు చేసాం అది. దాని తర్వాత ఇప్పుడు మన సాయిదుర్గ ధర్మతేజ్ది మొన్న ఇదైంది కదా, సంబరాల ఏటిగడ్డ, అది దాంట్లో మంచి క్యారెక్టర్ చేస్తాను. అది 2 seasons, అది 2 parts, 2 parts ఉంటుంది. అది కూడా దేవర పార్ట్ 1 ఎటు నెక్స్ట్ స్టార్ట్, మళ్ళీ పార్ట్ 2 ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఒకటి గోల్డ్ బాక్స్లో మన చిరంజీవి గారు అమ్మాయి సుష్మిత వెబ్ సిరీస్ ఒకటి జరుగుతుంది. అది కూడా సరదాగా అప్పుడప్పుడు వెబ్ సిరీస్, ఇది 3వ నాది, ఆల్మోస్ట్ సరదా చేస్తున్నాను.
అయితే మీరు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఒక 3 జనరేషన్ యాక్టర్స్ తో యాక్ట్ చేసిన యాక్టర్ మీరు. కృష్ణ గారితో చేశారు, బాలకృష్ణ గారి జనరేషన్ తో చేశారు, బాలకృష్ణ, చిరంజీవి సో ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ రామ్ చరణ్ వీళ్ళందరితో కూడా చేస్తున్నారు, అల్లు అర్జున్. సో మీరు ఈ 3 జనరేషన్ యాక్టర్స్ ని కవర్ చేశారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ వీళ్ళందరితో, కృష్ణ గారి దగ్గర నుంచి చరణ్ దాకా? అదృష్టం అనుకుంటానండి. ఎక్స్పీరియన్స్ అంటే డెఫినెట్గా ఇప్పుడు కృష్ణ గారితో కానీ, ఒక పక్కన కృష్ణరాజు గారు అప్పట్లో, వాళ్ళ తర్వాత చిరంజీవి గారితో, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ అందరితో చేశారు. వాళ్ళందరితో క్యారెక్టర్స్ కొన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు వస్తున్న వీళ్ళు చేస్తున్నాను. వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ జనరేషన్ మారిన కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు నేను హీరోగా చేసుకుంటానే వెళ్తానంటే వీళ్ళతో అందరితో చేసేవాడు కాదు. నేనేంటంటే సరదాగా చేసుకుంటా వెళ్ళిపోదాం హ్యాపీగా అనే దాంట్లో వెళ్తున్నాను కాబట్టి వీళ్ళందరితో చేయగలుగుతున్నాను. వాళ్ళు అదే రెస్పెక్ట్తో వాళ్ళు ఒక ఇదిలో ఉండటం కూడా, వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇవ్వడం చక్కగా, వాళ్ళు హీరో నేను హీరో అని ఫీల్ అవ్వరు ఎవరో కూడా. అక్కడ మీరు చిన్నప్పుడు చూసిన వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే, మనకి ఇండస్ట్రీ మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే. ఎప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఎవరికి ఉండదు, రెస్పెక్ట్ఫుల్గానే ఉంటుంది. ఈవెన్ నాకు కానీ, జగత్ బాబు గారు కానీ, మేము క్యారెక్టర్లు చేస్తున్నా మాకు ఒక చక్కటి ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ, డైరెక్టర్స్ కానీ, ఇది కానీ మాలో ఉండకూడదు. ఫస్ట్ ఆ ఇన్విటేషన్ మాలో ఉండకుండా ఉంటే చాలు. లేదంటే ఆ యాటిట్యూడ్ అనేది లేకుండా ప్రెసెంట్ వచ్చిన క్యారెక్టర్స్ చక్కగా డిజైన్ చేసుకుంటూ, ఒక కెరీర్ డిజైన్ చేసుకుంటున్న యాక్టర్స్ లో మీరు జగత్ బాబు గారు ఉన్నారు ప్రెసెంట్ సినారియో. ఎందుకంటే ఆయన కూడా అసలు ఆయన ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కి ఆన్ స్క్రీన్ బిహేవియర్ సంబంధం ఉండదు. ఆఫ్ స్క్రీన్ ఏమో ఆయన చాలా ఒకే దాంట్లో సరదాగా అట్లా ఉంటుంది. అయితే కష్టకాలు చెప్పుకుంటూ ఉంటాం, నువ్వు ఎంత పెట్టావంటే నువ్వు ఎంత పెట్టావు, ఇదే జరిగిపోయేది ఇదివరకు మాకు. ఓకే. అయితే మీరు ఎందుకు సార్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంటారు? సోషల్ మీడియాకి ఎందుకని దూరంగా ఉంటుంది? నేను ఎందుకు ఫస్ట్ నుంచి నాకు ఇప్పుడు నాకు ఫేస్బుక్ కానీ కానీ ఎవరన్నా మా వాళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళు పెడతారు అంతే. ఏమన్నా విషెస్ చెప్పడానికో లేకపోతే నా సినిమాలు దాన్ని ప్రమోట్ చేయడానికో తప్పితే రెగ్యులర్ ఎక్కువ నాకు పెద్ద ఇది ఉండదు. నేను టీవీ ఏమన్నా చూశానంటే ఎక్కువ చూసేది ట్రావెలింగ్ మీద వస్తా ఉంటాను, అది బాగా ఇంట్రెస్ట్ నాకు, అది చూస్తాను ఎక్కువ. సో వాళ్ళని చూసి నోట్స్ రెడీ చేసుకుంటారా, ఇక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి, ఇది బాగుంటుంది, ఎప్పటికన్నా వెళ్దాం అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ ఎందుకో, ట్రావెలింగ్ మీద బాగా ఇంట్రెస్ట్. నేను కూడా ఎక్కువ ట్రావెల్ చేస్తాను బాగా. అంటే నేను ఎక్కువ వెళ్ళి టెంపుల్స్కి, టెంపుల్ కోసం కొన్ని రోజులు పెట్టేసుకుంటాను నేను, ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ. బై రోడ్ వెళ్తాను ఎక్కువ. ద్వారకా ఎన్ని మేము బై రోడ్ వెళ్ళిందే, లే లడక్, హైదరాబాద్ టు లడక్ కానీ, హైదరాబాద్ టు ద్వారకా కానీ, కాశీ కానీ, ఈ కానీ మొత్తం సౌత్ ఇండియా మొత్తం తిరిగేసాం. నార్త్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్కి వెళ్ళాం. గుడ్ గుడ్ సార్. అట్లా అది ఎక్కువ ఈ చూస్తూ ఉంటాను ఎక్కువ. సోషల్ మీడియా మీద నాకేమీ ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే. అయితే సోషల్ మీడియా ఫైన్. ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ తెలుగులో కాకుండా అంటే వేరే లాంగ్వేజ్ ఆల్రెడీ చేస్తున్నారు, తమిళ్లో చేశారు, మలయాళం చేశాను, కన్నడ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంటే తగ్గించారు అక్కడ క్యారెక్టర్స్ అనేది. మన సినిమాలే వెళ్తున్నాయి కదండి. అవును, అక్కడికి మన సినిమాలే చాలా పెద్ద రేంజ్లో వెళ్తున్నాయి. ఇప్పుడు దేవరా కానివ్వండి, అంతకుముందు అఖండ కానీ, గేమ్ చేంజర్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కానీ, ఇప్పుడు నెక్స్ట్ సినిమాలు కూడా అన్నింటిలో రిలీజ్ చేసేస్తాం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేదు. జనరల్గా ఏంటంటే ఏదైనా బాగా ఇంట్రెస్ట్గా ఉంది, చక్కగా పెద్ద పెద్ద క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అనుకుంటే చేయడం తప్పితే ఏది పడితే అది వెళ్ళిపోయి అక్కడ పిలిచారని నేను నాకు ఇది ఉండదు. ఎక్కువ కాన్సన్ట్రేషన్ మన తెలుగు. ఓకే. అయితే అదర్ ఇండస్ట్రీ మూవీస్ చూస్తుంటారా సార్ రెగ్యులర్? డెఫినెట్గా. ఓకే. కన్నడ చూస్తాను ఎక్కువ. కన్నడ ఎక్కువ చూస్తారా? తమిళ్లో కన్నడ. మలయాళం కష్టం. మలయాళం అంటే ఏదైనా బాగుంది అనుకుంటే మనం ఎటు వచ్చేస్తాయి కదా దీంట్లో, ఓటీటీలో చూసేస్తాం. అలా రీసెంట్గా చూసిన మూవీస్ ఏమన్నా సార్? రీసెంట్గా చూసి బాగా ఎక్సైట్ అయిన మూవీ ఏమైనా ఉన్నాయా? అలాగే బాగా ఎక్సైట్ అయింది మధ్యలో అంటే వెబ్ సిరీస్ ఏమో అన్నీ ఏం గుర్తు సడన్గా అడిగితే నాకు. అంటే రోషన్ విషయంలో ఎందుకు సార్ కొంచెం మరీ ఎర్లీగా తీసుకొచ్చినట్టున్నారు ఇండస్ట్రీకి? ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ 25 years ఇప్పుడైతే కరెక్ట్. నిర్మలా కాన్వెంట్ కానీ, నిర్మలా కాన్వెంట్ అది ఏంటంటే జీకే వాళ్ళు ఆ ఏజ్ కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి 10th standard తర్వాత తీసుకొచ్చి అడిగారు. ఓకే. పాపం అప్పుడు గారికి ఏం తెలియదు. నాగార్జున గారితో పాటు ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చాలా మంది చేస్తారు కదా ఆ ఏజ్లో కానీ చేస్తారు, కానీ అది చేశాడు. అక్కడి నుంచి వాడికి ఇంట్రెస్ట్ పెరిగింది. లేకపోతే వాడు ఎడ్యుకేషన్ ప్లస్ క్రికెట్ మీద ఎక్కువ ఉండేది. క్రికెట్ బాగా ఆడుతున్నాడు. క్రికెట్ మీద క్రికెటర్ చేద్దామని నాకు ఎక్కువ కోరిక. అప్పటి వరకు బాగా ఆడేవాడు క్రికెట్. ఇండియన్ అదే మన స్టేట్ బీ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకునే లోపల ఇది చేశాడు.
చూడు ఆ డెస్టినీ ఎలా మారుస్తుంది అనేది మనకు తెలియదు. అది చేసేపాటికి ఇంకా ఆడికి ఇంట్రెస్ట్ దాని మీద వెళ్ళిపోయింది. ఎడ్యుకేషన్ 12th అయిన తర్వాత ఇంక మళ్ళీ ఎల్ఏకి వెళ్ళి ఎల్ఏలో లీ స్ట్రాస్బర్గ్ దాంట్లో డిప్లొమా చేశాడు, యాక్టింగ్ డిప్లొమా చేశాడు. ఒక పక్కన ప్రైవేట్గా చదువుతానే, ఒక పక్క మళ్ళీ వెళ్ళి నేను నాన్న ఇది అయిపోయింది, ఇప్పుడు నన్ను ఎవరు తీసుకోరు కదా, ఇంకా యంగ్లో ఉన్నాను కదా. నేను 1 year బాంబేలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాను. సల్మాన్ ఖాన్ ఫిల్మ్ దబాంగ్ 3లో మన ప్రభుదేవ్ అన్నాడు కదా, ప్రభుదేవ్ దగ్గరికి వెళ్ళి అడిగితే హే పింపంచు అన్నాడు. 1 year అక్కడ ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్కి. మొత్తం అంతా మళ్ళీ పెళ్లి సందడి వచ్చింది. పెళ్లి సందడి తర్వాత 2 సంవత్సరాల గ్యాప్. బట్ ఇప్పుడు ఈ చేసే క్యారెక్టర్కి యాప్ట్ ఏంటంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయడం అనేది యాప్ట్. ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. ఎమోషనల్ క్యారెక్టర్, అది మెచ్యూరిటీ క్యారెక్టర్ కొంచెం. కానీ మీకున్న పరిచయాలకి మీకు ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్దరికానికి అసలు మీరు ఒక పెద్ద బడా డైరెక్టర్స్తోనే రోషన్ లాంచ్ చేయించే అవకాశాలు అయితే ఉంటాయి. అది ఇప్పుడు వీళ్ళు ఎలా పెంచుకుని వెళ్తారనే దాని మీద డిపెండెంట్. ఈ సినిమా ఎంత సక్సెస్ కొడతారు. రాగానే ఇప్పుడు మనం రాజమౌళి కావాలని కోరుకోకూడదు, రాగానే సుకుమారులు కానీ వాళ్ళని కోరుకోకూడదు. వీళ్ళు ఎలా పెరిగిన కొందికి వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళతో అయితే బాగుంటుంది బిజినెస్ ఇవన్నీ ఆలోచిస్తారు కదా. ఇప్పుడే సడన్గా మా వాడిని ఒకేసారి సూపర్ స్టార్ చేయాలి అది ఎవ్వరికీ ఉండదు, అది అవ్వలేరు కూడా. వాడు ఎంత కష్టపడి పైకి వస్తే ఎంత కష్టపడతాడు అనేది అతని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనం ఏం చేయలేం. నాకేంటంటే నమ్మకం వాడి మీద, వాడు కష్టపడతాడు, వాడు ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చూస్ చేసుకునే దాని మీద ఇంపార్టెంట్. ఇప్పుడు వైజయంతి బ్యానర్ది పర్ఫెక్ట్ ఫిల్మ్ అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఒక 5 years లో రోషన్ ఎక్కడ చూస్తాం నేను ఎలా ప్రెడిక్ట్ చేస్తాను? నాట్ ప్రెడిక్షన్, అంటే ఒక ఏ లెవెల్ వెళ్ళాలనుకుంటున్నారు, రీచ్ అవ్వాలి వాడికి అనేది మంచి లెవెల్కి వెళ్ళాలని ఉంది. అఫ్ కోర్స్ తండ్రిగా నాకు ఉంటుంది, బట్ అలా అని నేను డిసప్పాయింట్ అటు వెళ్తే వాడు డెఫినెట్గా 100% పై లెవెల్కి వెళ్తాడు అనేది. ఎందుకంటే ఆ ఫోకస్ నాకు తెలుసు కాబట్టి. నేనే కాదు వాడు చూస్ చేసుకునే విధానం కూడా, నేను ఈ టైప్ ఆఫ్ వెళ్తాను, ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తాను అనే పద్ధతిలోనే ఉన్నాడు వాడు. ఏది పడితే అది చేసే, ఎందుకంటే లుక్స్ అండ్ యాక్టింగ్ విషయంలో మాత్రం ఆల్రెడీ 100% మార్క్స్ కొట్టేశాడు. అసలు చూసిన అంటే నిర్మలా కాన్వెంట్ కి మరీ చైల్డ్ ఆర్టిస్ట్, బట్ పెళ్లి సందర్లో చూసిన ఎవరో కూడా అసలు డాన్స్ చూసి అయితే షాక్ అయ్యారు. చూస్తే అసలు వేరే అదేనా మళ్ళీ పెళ్లి సందర్లు చేసిన హీరోనే అంటాడు. అంటే మారిపోయాడు మొత్తం, అంటే కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. అందరు విషెస్ వాడు కష్టపడ ఎంత రెస్పాన్స్ తెచ్చుకుంటాడు అనే దాని మీద. ఫైనల్గా గేమ్ చేంజర్ గురించి అసలు అందరికంటే ఎక్కువ వెయిట్ చేస్తుంది మెగా ఫ్యాన్స్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్. సో వాళ్ళకి ఈ సినిమా ఎంత ఎక్సైటింగ్ ఉండబోతుంది అనేది. ప్రతి సినిమా పెద్ద హీరో సినిమాలు అందరూ వాళ్ళ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు డెఫినెట్గా 100%. ఇప్పుడు 100% ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ గురించి కూడా ఆ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఎందుకు వెయిట్ చేస్తాను అంటే నాకు ఈ క్యారెక్టర్ ఏంటి ఎలా ఉంటుంది, ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు కూడా సక్సెస్ అనే దాని మీద దాంట్లో చేసిన ఆర్టిస్టులు కూడా ఎలివేట్ అవుతారు సక్సెస్ అయితేనే. అది ఇప్పుడు మేమంతా ఈగర్లీ వెయిటింగ్. అలాగే గేమ్ చేంజర్ గురించి కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేమంతా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అది రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళని డిసప్పాయింట్ చేయదనే ఎక్స్పెక్టేషన్లోనే మేమంతా ఉన్నాం. ఎందుకంటే నేను డబ్బింగ్ చెప్పి అన్నీ చేసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్. అది ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్లో వెళ్ళిన తర్వాత కానీ మనకి బయటికి తెలియదు. ఐ హోప్, నాకు తెలిసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ఏలో ప్లాన్ చేశారు భారీగా, వాళ్ళంతా హీరోను వాళ్ళు వెళ్తారు. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.